సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 1993లో చిలకలూరిపేటలో ఒక బస్సు దహనం కేసులో అరెస్ట్ అయిన ఇద్దరు వ్యక్తులు ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. దాదాపు 30 సంవత్సరాలుగా వాళ్ళు జైల్లోనే ఉన్నారు. అసలు ఈ ఇష్యూలో అసలు ఏం జరిగింది? వాళ్ళు ఎందుకు బస్సు దహనం చేశారు? వాళ్ళకి మరి కోర్టులో ఎటువంటి శిక్ష పడింది? ఇప్పటివరకు బెయిల్ ఎందుకు దొరకలేదు? అసలు ఇష్యూ గురించి మీరేం చెప్తారు సార్? అసలు ఎవరు వాళ్ళు? అంటే భారతదేశంలో జైళ్ళు హ్మ్. సంస్కరణ కేంద్రాల లేకపోతే శిక్షా నిలయాల, నిర్బంధ శిబిరాల అనేది చర్చ. 32 సంవత్సరాలు దాదాపు, అంటే వ్యక్తి దాదాపు 35 సంవత్సరాలు జైలు చేసినట్టు వాళ్ళు. హ్మ్. కఠిన శిక్ష 30 ఏళ్ళు చేశారు వాళ్ళు. 31 సంవత్సరాలు కఠిన శిక్ష చేశారంటే కనీసం 35 ఏళ్ళు జైలు చేసినట్టుగా లెక్కేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. 35 ఏళ్ళు జైలు చేయటం అనేది ఎలా జస్టిఫై చేసుకుంటారు అనేది, అంతకాలం జైల్లో ఉంచాలా ఒక ఖైదీని అనేది. అంటే జైళ్ళు సంస్కరణ కేంద్రాలు కాబట్టి వాళ్ళల్లో ఆ సంస్కరణ వచ్చిందా లేదా అనేది ఒక్కసారి వెరిఫై చేసి, నిజానికి వాళ్ళు హ్యాబిచువల్ అఫెండర్స్ కాదు, అంటే వృత్తి నేరగాళ్ళు కాదు. వృత్తి నేరగాళ్ళు అయ్యుంటే గొడవ వేరుగా ఉండేది. ఈ కేసుకు ముందు వాళ్ళ మీద ఏ పోలీస్ స్టేషన్లోనూ ఏ కేసు నమోదై లేదు. గుంటూరు శివార్లకు చెందినటువంటి ఒక దళితవాడకు చెందిన ఇద్దరు కుర్రాళ్ళు వాళ్ళు. ఒక అతని పేరు సాతులూరి చలపతిరావు, రెండో అతని పేరు గంటల విజయవర్ధన్. వీళ్ళిద్దరూ, అంటే చలపతిరావు కొంచెం ఉత్సాహి, ఒక డిప్రెషన్లో ఉన్నారు వాళ్ళు. కొన్ని సమస్యలు ఉన్నాయి, కుటుంబ సమస్యలు, వాటి పరిష్కారం అనే ప్రెజర్ ఉంది వీళ్ళ మీద, పర్టికులర్గా చలపతిరావు మీద ఉంది. ఈ ప్రెజర్ నుంచి బయటపడాలంటే డబ్బులు కావాలి, కొద్దిపాటి డబ్బులు. ఆ కొద్దిపాటి డబ్బులు కూడా అప్పు దొరికే పరిస్థితి లేదు. ఈ అప్పు దొరికే పరిస్థితి లేకపోవడము, ఇచ్చే పరిస్థితి లేకపోవడానికి కారణం వాళ్ళు పుట్టినటువంటి కులం. వాళ్ళు మాల సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అయి ఉండటము, జీవనం అంటే సామాజికంగా వాళ్ళకున్న స్థాయి, సంపద పోగుబడి లేని ప్రాంతం. చాలామంది ఏమనుకుంటారంటే ఈ ఎస్సీ ఎస్టీల్లో రిజర్వేషన్ కేటగిరీలో ఉద్యోగాలన్నీ వాళ్ళే కొట్టేస్తున్నారు, దేశ సంపద అంతా వాళ్ళ దగ్గరే పోగుబడిపోతుంది అన్నట్టుగా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కానీ అది వాస్తవం కాదు, పూర్తి వాస్తవం కాదు. వాళ్ళని మనం తప్పు పట్టడం అక్కర్లేదు, కానీ ఆ వాదనలో పూర్తి వాస్తవం లేదు. కొంచెం ప్రజాస్వామికంగా అర్థం చేసుకోవాల్సిన సమస్య ఇది. నిజానికి ఈ రోజుకి మాలపల్లెలు ఉన్నాయి, మాదిగ గూడాలు ఉన్నాయి, వాటి ఉనికి ఉంది. అలాగే నగరాలలో బాంబే కాలనీలు ఇలాంటివి ప్రభుత్వ పథకాల కింద నిర్మాణం జరుపుకుంటున్నటువంటి గృహాలు, వాటిలో లబ్ధిదారుల్లో ఎక్కువ శాతం దళితులే. ఎందుకు దళితులు ఉంటారు? కాలువ కట్ల మీద, లేకపోతే ఇప్పుడు చెరువుల పక్కన ఆక్రమణదారుల్లో ఎక్కువ మంది దళితులే. అగ్రకులాల వాళ్ళు తక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఉంటారు, ఉండరని నేను అంటలేదు, తక్కువ మంది ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఈ రోజుకి కూడా దేశ సంపదలో వారికి రావాల్సిన వాటా వారికి అందలేదు. ఓకే. అందుకని ఆర్థికంగా ఈ రోజుకి కష్టాల్లోనే ఉన్నారు వాళ్ళు. కొన్ని కుటుంబాలు వెలుగుతూ ఉండుండొచ్చు, ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు. ఈవెన్ ఇరుకుల కులం నుంచి ఐపీఎస్లు చేసి పెద్ద ఆఫీసర్లుగా వెలిగిన వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ ఇది కూడా ఉంది, ఈ సెక్షన్ కూడా ఉంది. ఈ రోజుకి ఎరుకల గూడాలు, నానా కష్టాల్లో ఉన్నటువంటి జీవితాలు కూడా ఉన్నాయి. రెండు ప్యారలల్గా నడవటం అనేది విషాదం. ఇక్కడ కులమే వర్గముగా ఆపరేట్ అవుతుంది భారతదేశంలో అనేది చాలామంది కమ్యూనిస్టులు యాక్సెప్ట్ చేయరు, కానీ అది నిజం. ఇక్కడ కొన్ని కులాల చేతుల్లో సంపద ఉంటుంది, కొన్ని కులాల చేతుల్లో అసలు సంపద ఉండదు. అధికారం కొన్ని కులాల చేతుల్లో ఉంటుంది, కొన్ని కులాల అధికారానికి దూరంగాను బానిస కులాలుగాను బతుకుతూ ఉంటాయి. ఈ వాస్తవాన్ని అంగీకరించాల్సి ఉంటుంది. చలపతి విజయవర్ధన్ రావులకు అప్పు ఎందుకు పుట్టలేదు అంటే, వాళ్ళకి అప్పు పుట్టలేదు, ఎవడు సహాయం చేసేవాడు లేడు, వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచో తెచ్చుకోవాలి. ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అనే దగ్గర ఇష్యూ మొదలై
వాళ్ళు ఒక అంటే ఆ టైంలో నిజానికి ఇది వాళ్ళు అంగీకరించరు కానీ వాస్తవం ఏంటంటే ఆ రోజున పీపుల్స్ వార్ పార్టీ నిరసన కార్యక్రమాల్లో బస్సు దహనాలు జరిగేవి. ఉమ్, ఈ వార్తలు రెగ్యులర్గా గుంటూరు జిల్లాలో పేపర్లలో ఎక్కువ ప్రభావం చూపేవి. పల్నాడు అటవీ ఉద్యమం ఉండేది పీపుల్స్ వార్కి. ఈ క్రమంలో రెగ్యులర్గా అంటే ఎన్కౌంటర్లు జరిగినప్పుడు బస్సు దహనం చేసి నిరసన తెలియజేయటం అనేది ఒక ప్రోగ్రామ్గా జరిగింది. విజయవాడ లాంటి సిటీలో కూడా బస్సు దహనాలు జరిగినాయి. వీటి తాలూకా ప్రభావం కావచ్చు, వాళ్ళు తమకి కావలసినటువంటి ఆర్థిక వనరులు సమకూర్చుకోవటానికి ఒక దోపిడీ చేయాలనుకున్నారు. దానికి ఒక బస్సును టార్గెట్ చేయాలనుకున్నారు. అలా హైదరాబాద్ నుంచి వెళుతున్నటువంటి ఒక బస్సు టార్గెట్ చేసి నరసరావుపేటలో వాళ్ళ బస్సు ఎక్కి పెట్రోల్తోనే బస్సు ఎక్కి పెట్రోల్ పోస్తూ బస్సులో సీట్లు కోసి పెట్రోల్ పోస్తూ వెళ్ళి వీళ్ళు డ్రైవర్ని బెదిరించి బస్సు ఆపి బస్సులో ప్యాసింజర్లను బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళని దింపేసి బస్సును తగలబెట్టి వెళ్ళిపోదామని అనుకున్నారు. బస్సు తగలబెట్టడం అనేది జరుగుతుందా లేదా అనేది వేరే గొడవ. ఉమ్, అయితే ప్రయాణికుల్ని చంపాలి అనే ప్రోగ్రాంతో అయితే లేరు వీళ్ళు. సాడిజం లేదు. వీళ్ళ ప్రోగ్రాం జస్ట్ డబ్బులు మాత్రమే, దోపిడీ మాత్రమే లక్ష్యంగా వెళ్ళారు వీళ్ళు. ఆ దోపిడీ లక్ష్యంగా వెళ్ళిన సందర్భంలో ప్రయాణికులకి వీళ్ళిద్దరే అవటం, అక్కడేమో వాళ్ళు దాదాపు 10 మంది ఉంటారు దళంలో, నక్సలైట్లు చేసే బస్ యాక్షన్లు. కొంతమంది ప్రయాణికులను దింపేస్తారు, కొంతమంది లోపల మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడి ఎందుకు తగలబెడుతోంది ఎక్స్ప్లెయిన్ చేసి జనాలకు అర్థం చేయించి దింపేసి అప్పుడు బస్సు తగలబెట్టేస్తారు ప్రయాణికులను దూరంగా జరిపి. ఈ కేర్ లేదు అక్కడ. వీళ్ళిద్దరే అవ్వటము, ప్రయాణికుల నుంచి నిరసన రావటము, గందరగోళం అయిపోయి వీళ్ళు వాళ్ళని బెదిరించడం కోసం అగ్గిపుల్ల గీయటం. ఈ గందరగోళంలో ఎలా జరిగింది అనేది వీళ్ళకి కూడా తెలియని టైంలో బస్సు అంటుకుంది. ఉమ్, ఇది అంటుకున్న తర్వాత ఇందులో విజయవర్ధన్ అనే ఒళ్ళు కొంత కాలింది. ఇద్దరు పారిపోయారు. తర్వాత ఆ కాలిన గాయాలకు వైద్యం చేయించుకోవడం కోసం హాస్పిటల్కి వెళ్ళి దొరికిపోయారు. నిజానికి మొదటి రోజు పేపర్లలో ఇది నక్సల్స్ దుశ్చర్య కావచ్చా అన్న పద్ధతిలోనే వార్తలు నడిచినాయి. ఇన్సిడెంట్ ఇమ్మీడియట్ రిపోర్ట్ అదే జరిగింది. ఆ తర్వాత రోజు టోన్ మారింది. అంటే వీళ్ళు అరెస్ట్ అయిన తర్వాత విషయాలు బయటకు వచ్చేసినాయి. దోపిడీ కోసం చేశాం మేమని చెప్పేశారు వీళ్ళు ఓపెన్గానే పోలీస్ ఇంట్రాగేషన్లో చెప్పారు. ఇంతమంది చనిపోతారని వాళ్ళు ఊహించలేదు, భయపడిపోయారు. టెన్షన్, గందరగోళం. వీళ్ళ కేసులో ఎవరు డిఫెన్స్కి ముందుకు రాని సందర్భంలో చంద్రశేఖర్ అనేటువంటి న్యాయవాది, ఆ మధ్య పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు చంద్రశేఖర్ గురించి. ఏ చంద్రశేఖర్ గురించి అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా పొగుడుతూ మాట్లాడారో అదే చంద్రశేఖర్ గారు ఏపీసీఎల్సీ తర్వాత హెచ్ఆర్ఎఫ్ ఇలా ఆయన పౌర హక్కుల సంఘాలతో చాలా సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి రాడికల్ విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చినటువంటి నాయకుడు ఆయన ఈ కేసు టేకప్ చేశారు. టేకప్ చేసి ఆ వాదించిన తర్వాత కూడా కోర్టు ముందు కొంత అంటే బాధితుల కుటుంబాలు నష్టం పోయి అంటే దాదాపు 23 మంది చనిపోయారు. వాళ్ళ కుటుంబాలు అందులో బ్రెడ్ విన్నర్స్ ఉన్నారు. అంటే ఆ కుటుంబానికి ప్రధాన పోషకులు చనిపోయారు. దానిలో ఆ కుటుంబాలు వీధిన పడిన సందర్భాలు ఉన్నాయి. ఖచ్చితంగా నష్టం చాలా ఎక్కువ జరిగింది నిర్మోహమాటంగా. అయితే వాళ్ళకి ప్రభుత్వం కాంపన్సేషన్ ఇచ్చింది, అది కూడా అనుకున్నంత జరగలేదు. దానికోసం కూడా వాళ్ళు పోరాటం చేయాల్సి వచ్చింది. ఫైనల్గా సెటిల్మెంట్లు జరిగినాయి. ఆర్టీసీ ప్రభుత్వం విడివిడిగా అనౌన్స్ చేసినప్పటికీ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే ఒకటి ముట్టక ఇలా జరిగింది. సరే, ఇది నిజానికి ఆ రోజున ఒక నిరసన ఉద్యమం అంటే వీళ్ళకి కోర్టు ఉరిశిక్ష విధించింది. ఆ ఉరిశిక్ష రద్దు కోసం ఒక ఉద్యమం జరిగింది. ఆ ఉరిశిక్ష రద్దు ఉద్యమంలో ప్రధానంగా చర్చకు పెట్టిన అంశం ఏంటంటే వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరి కులం సామాజికంగా సంపద కలిగిన కులం కాదు కాబట్టి కష్టాల్లో నుంచి వీళ్ళు దోపిడీ మార్గాన్ని ఎంచుకున్నారు.
గత్యంతరం లేని పరిస్థితుల్లో దోపిడీ మార్గాన్ని ఎంచుకోవడం వలన నేరానికి పాల్పడాలి అనుకున్నారు. అనుకొని అనుభవ రాహిత్యం చేత ఈ పొరపాటు జరిగింది. ఈ పొరపాటుకి ఉరిశిక్ష లాంటి శిక్ష వేయటం సబబు కాదు. ఈ సామాజిక వాతావరణాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చేయాల్సి ఉంటుంది. అలాగే క్రూయాలిటీ ఆఫ్ క్రైమ్ అనేది లెక్క వేయాల్సి వచ్చినప్పుడు విక్టిమ్స్ అంటే చనిపోయిన వాళ్ళ సంఖ్య కాదు ప్రధానం, వీళ్ళల్లో ఉన్నటువంటి క్రూరత్వపు శాతం ఏమిటి అనేది ప్రధానం. అది మాత్రమే క్రైటీరియా, నెంబర్ ఆఫ్ డెత్ కాదు ఓకే. అని సుప్రీంకోర్టు కాదు, చాలా కోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి ఈ విషయం ప్రస్తావిస్తూ. ఇంత క్లియర్గా జడ్జిమెంట్స్ ఉన్నటువంటి సందర్భంలో దీన్ని ఇలా ఉరిశిక్ష ఎలా వేస్తారు అనేది ఒక ఆర్గ్యుమెంట్ నడిచింది. ఫైనల్గా సుప్రీంకోర్టు వరకు ఓడిపోయింది కేసు, ఉరిశిక్ష ఖరారైపోయింది. శంకర్ దయాళ్ శర్మ గారు అప్పుడు రాష్ట్రపతిగా ఉన్నారు. వారి దృష్టికి మెర్సీ పిటిషన్ పెట్టుకున్నారు వారు క్షమించలేదు, ఇది చాలా దుర్మార్గము, వీళ్ళని ఉరితీసి తీరవలసినదే అని చెప్పి వారు కూడా నిర్ధారించారు. వారి తర్వాత కేఆర్ నారాయణన్ గారు రాష్ట్రపతిగా వచ్చారు. వీళ్ళకి నిజానికి మెర్సీ పిటిషన్ కొన్ని అవకాశాలు అయిపోయిన తర్వాత ఓ పిటిషన్ పెండింగ్లో ఉంది. అది అప్పుడు జ్ఞానపీఠ అవార్డు తీసుకున్నటువంటి మహాశ్వేతాదేవి గారు ఆవిడ దగ్గరికి వెళ్ళి విషయాన్ని వివరించి ఆవిడ కన్విన్స్ అయ్యారు. ఆవిడ కొంతమందిని మొబలైజ్ చేసి మొత్తానికి కేఆర్ నారాయణన్ గారిని కలిసి వారికి విషయాన్ని విన్నవించారు. అయితే ఆయన స్టడీ చేయాలన్నాడు, కొంచెం టైం కావాలన్నారు. నిర్ణయం కాదంటే ఉరి రద్దు అనేది కాదు, కాకపోతే స్టడీ చేయాలన్నారు. ఒక చిన్న కమ్యూనికేషను ఆయన అంటే అది జరగాలంటే వాళ్ళు ఉండాలి కదా అన్నారు. అప్పటికి ఉరిశిక్షకు తేదీ వచ్చేసింది, తెల్లారితే ఉరిశిక్ష అనగా ఈ చర్చ జరిగింది అక్కడ. నాటకీయ పరిణామాల మధ్య అక్కడి నుంచి ఒక మెసేజ్, అంటే హోల్డ్ చేయమని మెసేజ్, అతి కష్టం మీద జైలుకి చేరి అప్పటికి బాడీస్ని తీసుకోవడానికి వీళ్ళ బంధువులు జైలుకి వెళ్ళిపోయారు. జైలుకి వెళ్ళిపోయిన బంధువులు అక్కడే పడుకుని ఉన్నారు. జైలు స్టాఫ్ కూడా ఉరి తీయటానికి ప్రిపేర్ అయిపోయారు, వీళ్ళకి చెప్పేశారు టైం అది. అలా సడన్గా రాష్ట్రపతి భవన్ నుంచి అక్కడ కలెక్టరేట్కి అలా చేరి వార్త మొత్తానికి ఈ వార్తని జైలుకి చేర్చటంలో కూడా న్యాయవాది చంద్రశేఖర్ గారు అలాగే అప్పటి పౌర హక్కుల సంఘాలు చాలా యాక్టివ్గా పనిచేసి ఎక్కడికక్కడ ఫ్యాక్స్ ఎక్కడుంది, ఏ నెంబర్కి పంపించాలది అనేది చాలా కష్టపడి మొత్తానికి అక్కడికి సమాచారం చేర్చి ఆ ఉరిని ఆపగలిగారు. ఆపిన తర్వాత ఉరి ఆగిపోయిన తర్వాత ఆయన మెర్సీ పిటిషన్ మీద సంతకం పెట్టారు కన్సిడర్ చేస్తూ. పెట్టిన తర్వాత దీన్ని ఉరిశిక్షగా మార్చారు. ఈ ఉరిశిక్షగా మార్చినప్పటి నుంచి వాళ్ళు జైల్లోనే ఉన్నారు. ఇప్పటికీ చాలామంది రిలీజ్ అయిపోయారేమో అనుకుంటూ ఉంటారు. నిజానికి ఉరిశిక్ష రద్దు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కూడా వీళ్ళు విడుదలైపోయారేమో అనే భ్రమలో ఉన్నారు. చాలా ప్రజా సంఘాలు పాల్గొన్నాయి ఉరిశిక్ష రద్దు చేయాలి అని. ఈ రద్దు చేయాలి అనే ఉద్యమంలో పాల్గొన్నటువంటి కొన్ని ఆర్గనైజేషన్స్ తాలూకా నాయకులు అక్కడక్కడ వాళ్ళు రాసినటువంటి వ్యాసాలలో మేము ఆ రోజుల్లో ఆ ఉద్యమంలో పాల్గొన్నామని అక్నాలెడ్జ్ చేస్తూ బహుశా వాళ్ళు బయటకు వచ్చేసి ఉండొచ్చు అని రాసిన సందర్భాలు ఉన్నాయి. కానీ వాళ్ళు బయటికి రాలేదు, ఇప్పటికీ లోపలే ఉన్నారు. సాతులూరి చలపతిరావు నెల్లూరు జైల్లో ఉన్నాడు, గంటల విజయవర్ధన్ రాజమండ్రి జైల్లో ఉన్నాడు. అలాగే వీళ్ళిద్దరికీ సంబంధించి జైళ్ళు అనేవి మనం ముందే చెప్పుకున్నట్టు సంస్కరణ కేంద్రాలు. ఈ నేరం చేసినటువంటి నేరస్తులు జైల్లోకి వెళ్ళాక వీళ్ళని సంస్కరించి తిరిగి సమాజంలోకి పంపాలి, అంతే తప్ప అక్కడే పెట్టుకుని చంపేయటం కాదు. వాళ్ళు ఈ నేరం చేసే నాటికి 20-21 సంవత్సరాల వయసు ఉన్నటువంటి కుర్రాళ్ళు. ఇప్పటికి వాళ్ళు 51-52 సంవత్సరాల వయసుకు చేరుకున్నారు. 53 ఏళ్ళు ఒకళ్ళకి, 54 ఏళ్ళు ఒకళ్ళకి వచ్చేసినాయి. ఇందులో ఒకతనికి మాత్రమే వివాహ బంధం ఉంది. ఆ అమ్మాయి ఇక్కడ సత్తెనపల్లి దగ్గర ఒక గ్రామంలో ప్రభుత్వ అంటే రూరల్ డిస్పెన్సరీస్ ఉంటాయి కదా, రూరల్ డిస్పెన్సరీలో నర్సుగా పనిచేస్తూ
అంటే అప్పటికి ఆవిడ ప్రెగ్నెంట్, ఇతను జైలుకి వెళ్ళే టైంకి ఆ అమ్మాయి ఒక కూతురు పుట్టింది. ఆ కూతురుని ఎలా పెంచాలో అర్థం కాక వేరే వాళ్ళు ఎవరికో దత్తత ఇచ్చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో కొంచెం బ్రాడ్గా ఆలోచించి చాలామందికి పెరోల్స్ ఇచ్చారు. అప్లై చేసుకున్న వాళ్ళందరికీ దాదాపు పెరోల్స్ ఇచ్చారు. జానారెడ్డి గారు హోంమంత్రిగా ఉన్న రోజుల్లో అలా పెరోల్ వచ్చింది. వీళ్ళకి పెరోల్ అనే సౌకర్యం కూడా లేదు. 2 సార్లు, ఒకసారి వాళ్ళ మదర్ ఎవరో చనిపోయినప్పుడు ఒక పెయిడ్ ఎస్కార్ట్ పెరోల్ ఇస్తారు. అంటే వాళ్ళు డబ్బులు పెట్టుకుంటే వీళ్ళు తీసుకెళ్ళి ఆ కార్యక్రమం ముగించి తీసుకొచ్చి జైల్లో హ్యాండ్ ఓవర్ చేస్తారు. అలా జరిగింది ఒకటి. రెండోది ఆయన అలా వీళ్ళకి పెరోలు అనేది కూడా విజయవర్ధన్కి ఇప్పటిదాకా పెరోల్ లేదు అసలు. ఆ రోజున జైలుకి వెళ్ళి అలాగే ఉన్నాడు అతను లోపలే. అతను అంటే ఈ జరిగిన క్రైమ్ పట్ల వీళ్ళిద్దరూ మేమేదో తప్పు చేయలేదు అని అనుకోవడం లేదు. మనం ఇంటెన్షనల్గా చేసామా, అన్ఇంటెన్షనల్గా చేసామా, తప్పు జరిగింది అనేటువంటి పశ్చాత్తాపం అయితే ఉంది వాళ్ళకి. ఓకే. ఈ పశ్చాత్తాపంతో విజయవర్ధన్ పూర్తిగా ఆధ్యాత్మిక జీవితంలోకి వెళ్ళిపోయి ఇప్పుడు అతను రాజమండ్రి జైల్లో ఒక పాస్టర్గా మారి మతబోధన చేసుకుంటూ ఉన్నాడు అక్కడ. బయటకి రావాలి అనేటువంటి కోరిక ఉన్నట్టుగా కూడా అతను ఎప్పుడూ మాట్లాడలేదు. ఇక్కడే చనిపోతాను అన్న పద్ధతిలో వ్యవహరించాడు అతను. చలపతిరావుకి ఏంటంటే అతను ఒక్కసారి పెయిడ్ పెరోల్ మీద వచ్చాడు. రెండోసారి వైఎస్ టైంలో వచ్చినటువంటి పెరోల్లో వచ్చి కొద్ది రోజులు 15 రోజులు ఎంతో ఉండి వెళ్ళిపోయాడు. ఈ టైంలో అమ్మాయి మళ్ళీ కన్సీవ్ అయింది. అయ్యి కొడుకు పుట్టాడు. ఆ కొడుకుని పెంచుతూ ఆవిడ జీవితాన్ని కొనసాగిస్తోంది. నిజానికి ఇతను అది చేసి అరెస్ట్ అయిపోయిన తర్వాత ఉరి శిక్ష ఈ హడావిడి జరుగుతున్న టైంలోనే ఇది వదిలిపెట్టేసి ఆ అమ్మాయి వేరే పెళ్లి చేసుకోవచ్చు. ఎవరు అడిగేవాళ్ళు లేరు, పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ కమిటెడ్గా ఉంది. ఇతనికి ఏదో ఒక రోజున మంచి జరుగుతుంది, మంచి అంటే మారుతాడు, మారి బయటకు వస్తాడు అని ఆవిడతో నేను మాట్లాడినప్పుడు ఒక మాట ఉంది ఆవిడ. అంటే ఆవిడ కూడా క్రీస్తు నమ్మకంలో ఉంది. ఆవిడ ఉండి ప్రభువుకి తనని తాను నివేదించుకుని అతను బయటకు వస్తాడని అనుకుంటున్నాను అన్న పద్ధతిలో మాట్లాడింది ఆవిడ. ఇలా ఇప్పటికీ కమిటెడ్గా ఉంది తను. అదొక విచిత్రమైనటువంటి వ్యవహారం ఈ కేసులో. ఆ పిల్లవాడిని పెంచే క్రమంలో తను పడుతున్నటువంటి కష్టాలు, నర్సుగా తన ఉద్యోగము, ఈ బాధ్యత, ఊళ్ళో వాళ్ళ సహకారంతోనే ఆ అమ్మాయి అతన్ని పెంచుతోంది. ఆ దత్తత ఇచ్చేసిన అమ్మాయి వేరే అబౌట్స్ ఏమిటో తెలియదు. ఫైనల్గా అమ్మాయిని ట్రేస్ చేయటం అనే ఒక ప్రోగ్రాం జరిగి ట్రేస్ అయ్యి అమ్మాయిని కలుసుకుంది అమ్మాయి. సరే, ఇదంతా ఒక వ్యవహారం అయితే అతనికి బయటకు వచ్చి ఈ కుమారుణ్ణి దారిలో పెట్టుకోవాలి అనేది ఒకటి. రెండోది జైల్లో ఉండగా అతను ఎంఏ చదివాడు. వీళ్ళు డ్రాప్అవుట్స్, 10th డ్రాప్అవుట్స్ బ్యాచ్ ఇది. డ్రాప్అవుట్ అయ్యి కొంచెం అనార్కిక్గా కూడా తిరిగారు. గందరగోళం ఉండేది జీవితంలో గందరగోళం ఉంది, వాళ్ళ ప్రవర్తనలోనూ కూడా గందరగోళం ఉంది. దీనికి కొంత సమాజం కూడా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. అలా వీళ్ళు ఆ నేరం జరిగిన తర్వాత జైలుకి వెళ్ళిన తర్వాత మనమేమిటి, మన పరిస్థితి ఏమిటి అనేది అర్థం చేసుకుని వాళ్ళు జరిగిన నేరం పట్ల అయితే పశ్చాత్తాపంతో ఉన్నారు. ఇదే టైంలో దీనికి ప్యారలల్గా ఇంకొక నేరం గురించి చెప్తాను. వీళ్ళిద్దరూ దళితులు అని చెప్పాను కాబట్టి ఒక అగ్రకులాల వాళ్ళు చేసినటువంటి క్రైమ్. అంటే ఇక్కడ కుల వివక్ష అనేది ఎలా ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయటం కోసం మాత్రమే చెప్తున్నాను. మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డి గారు పరిటాల రవి టార్గెట్గా 99లో రాములయ్య అనే సినిమా ప్రారంభోత్సవానికి రామానాయుడు స్టూడియోలో ప్రారంభోత్సవం జరిగింది ఇక్కడే ఫిల్మ్ నగర్. జరిగి వెనక్కి వస్తున్నటువంటి పరిటాల రవి కారు మీద అటాక్, ల్యాండ్ మైన్ పెట్టి బ్లాస్ట్ చేయాలనుకున్నారు. ల్యాండ్ మైన్ ఏర్పాటు
జరిగిన తర్వాత ల్యాండ్ మైన్ మీదకి పరిటాల రవి కారు వచ్చి పేలిపోవాలి. అందులో మోహన్ బాబు కూడా ట్రావెల్ అవుతున్నాడు. ఓకే. రవితో పాటు మోహన్ బాబు కూడా ఉన్నాడు ఆ కారులో. యాక్చువల్గా బ్లాస్ట్లో పరిటాల రవి కారు ఉంటే మోహన్ బాబు గారి పరిస్థితి ఏమిటి అనేది కూడా ప్రశ్నార్థకమే. అయితే వీళ్ళ కారుని ఓవర్టేక్ చేస్తూ ఈటీవీ వ్యాన్ వెళ్ళింది దాని మీదకి. వెళ్ళేది బ్లాస్ట్ అయింది. దానిలో నిఖిల్నేని జగదీష్ బాబు అనేటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్తో సహా దాదాపు 26 మంది చనిపోయారు. కొంతమంది అక్కడ స్పాట్లో చనిపోయారు, కొంతమంది హాస్పిటల్లో చనిపోయారు. అలా జరిగింది. ఆయన ఈనాడుకు పనిచేస్తున్నాడు అప్పుడు. చాలా సీనియర్ రిపోర్టరు, మెడ్రాస్ నుంచి సినిమా పరిశ్రమతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన చనిపోవటం అనేది ఒక విషాదం. అయితే చలపతి విజయవర్ధన్ రావులు చిలకలూరుపేట ఇన్సిడెంట్ జరిగినప్పుడు బాధిత కుటుంబాలు రియాక్ట్ అయిన పద్ధతి, అలాగే పౌర సమాజం ఆ నేరం పట్ల రియాక్ట్ అయిన పద్ధతి, వాళ్ళకి శిక్ష కఠినంగా వేయాలని కొంచెం ప్రదర్శనలు చేయటం లాంటివి కూడా జరిగినాయి. కానీ ఇక్కడ జరగల. ఇది ఫ్యాక్షన్ గొడవ కాబట్టి ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇవి ప్రాణాలే. ఇవి ప్రాణాలే. ఇక్కడ కూడా చాలామంది పేద కెమెరామెన్లు, లైట్ మ్యాన్లు ఇలాంటి వాళ్ళందరూ చనిపోయారు. వీళ్ళ ప్రాణాలు ప్రాణాలే. ఇదేమో ఇంటెన్షనల్గా జరిగింది. చంపటం అనే ప్రోగ్రాంలో భాగంగా జరిగిన హత్యాకాండ ఇది. అక్కడ చంపాలనే ఇంటెన్షన్ లేదు. అందుకని నేరం యొక్క క్రూయాలిటీ అనేది ఎలా కౌంట్ అవుతుందంటే డెత్ రేట్ని బట్టి కాదు, కౌంట్ బట్టి కాదు, ఎంతమంది చనిపోయారు అనే దాన్ని బట్టి కాదు, ఏ పద్ధతి వాడారు, ఎంత క్రూయల్గా వ్యవహరించారు. ఆ క్రూయాలిటీ చంపేటప్పుడు నేరస్తుడిలో, చంపేటువంటి హంతకుడిలో ఉన్నటువంటి క్రూయాలిటీ లెవెల్స్ని బట్టి దాని సాంద్రతని నిర్ణయిస్తారు తప్ప నెంబర్తో కాదు. ఆ మేరకు జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఇలా వీళ్ళని ఈ జూబ్లీ బ్లాస్ట్లో అరెస్ట్ అయిన వాళ్ళందరికీ కనీసం లైఫ్ కూడా పడలా. పవన్ కుమార్ అనే అతనికి లైఫ్ అతనితో పాటు ఇంకో 2-3 పడింది. మిగిలిన వాళ్ళందరికీ 14 ఏళ్ళ జైలు శిక్ష వేశారు నెంబర్ చెప్పి. వీళ్ళందరూ కూడా 10 yearsలో రిలీజ్ అయిపోయారు. రెమేషన్ కౌంట్ అయ్యి ఒక జీవోలో హ్యాపీగా బయటకు వచ్చేసారు. వీళ్ళు బయటకు వచ్చేసారు, వాళ్ళేమో బయటకు రాలి. అంటే వీళ్ళు అగ్రకులానికి చెందిన వాళ్ళు మాత్రమే కాదు, అగ్రకులము అంటే రెడ్డి కమ్యూనిటీకి చెందిన వాళ్ళు మాత్రమే కాదు, వీళ్ళు అధికార పార్టీలతో దగ్గరగా ఉన్నవాళ్ళు, కాంగ్రెస్ పార్టీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వాళ్ళకి. రవి టీడీపీ ఎమ్మెల్యే అప్పుడు. కాబట్టి ఈ అధికార రాజకీయాలలో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఈజీగా వాళ్ళు మేనేజ్ చేసుకుని ఒక జీవో ఇప్పించుకుని వాళ్ళకు అనుకూలంగా బయటకు వచ్చేయగలిగారు. వాళ్ళకు అనుకూలంగా జీవో ఇవ్వాల్సిన పరిస్థితి కూడా లేదు, ప్లెయిన్గా లైఫ్ పడింది అంతే వాళ్ళకి. అయితే వీళ్ళకి అంటే లైఫర్స్ రిలీజ్ చాలామంది ఏమనుకుంటారంటే లైఫ్ అంటే 14 సంవత్సరాలు అనుకుంటారు. కాదు, లైఫ్ అంటే లైఫ్ అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. చచ్చిపోయే వరకు జైల్లోనే ఉండి చచ్చిపోవాలి అంతే. బాడీని మాత్రమే బయటికి వేయాలి తప్ప వాడిని సజీవంగా బయటకు పంపించాల్సిన అవసరం లేదు. ఓకే. కానీ ప్రభుత్వాలు అప్పుడప్పుడు దయదాల్చి, అంటే మహాత్మా గాంధీ 100వ పుట్టినరోజుని, లేకపోతే అంబేద్కర్ 100వ పుట్టినరోజునో, లేకపోతే భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయిందనో, స్వతంత్ర దినోత్సవం అనో, లేకపోతే మహాత్మా గాంధీ జయంతను, ఏదో ఒక అకేషన్లో ఒక అంటే జీవిత ఖైదీల విముక్తి కోసం ఒక జీవో ఇస్తారు కొన్ని మార్గదర్శకాలతో. ఆ మార్గదర్శకాలు అడ్డుపడకపోతే రిలీజ్ అయిపోతారు. కట్ ఆఫ్ డేట్ ఉంటుంది దానిలో. రెమేషన్తో కలిపి 10 ఏళ్ళు కంప్లీట్ అయిన వాళ్ళు రిలీజ్కి అర్హులు. అంటే 7 ఏళ్ళు వాస్తవ శిక్ష చేస్తే 3 ఏళ్ళు రెమిషన్ కలుస్తుంది కాబట్టి సెలవు దినాలు కలుస్తాయి కాబట్టి బయటకు వచ్చేస్తారు. అంటే 7 to 8 years చేస్తే బయటకు వచ్చేస్తారు. ఇది ఒక టైంలో 14 ఏళ్ళు ఉండేది. 14 ఏళ్ళు కట్టిన అంటే విత్ రెమిషన్ 14 ఏళ్ళు, 11 ఏళ్ళు అలా చేస్తే బయటకు వచ్చేవాళ్ళు. ఓకే. అప్పుడు 14 ఏళ్ళు లైఫ్ అనేది ఒక నమ్మకంగా స్థిరపడింది. తర్వాత రోజుల్లో దాన్ని చెన్నారెడ్డి గారు ఇంకా తగ్గించారు.
7 ఇయర్స్కి తగ్గించారు. అది బాలేదని చెప్పి మళ్ళీ 10 ఇయర్స్ చేశారు ఎన్టీ రామారావు టైంలో. ఓకే. ఇప్పటికీ అదే నడుస్తోంది. 10 ఇయర్స్ క్రైటీరియాగా రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ జీవోలలో కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి. మార్గదర్శకాలలో కొన్ని మార్గదర్శకాలు అడ్డం పడి ఆగిపోయే వాళ్ళు ఉంటారు. ఉదాహరణకి డ్యూటీ యూనిఫామ్లో ఉన్నటువంటి పబ్లిక్ సర్వెంట్ని చంపేసిన కేసుల్లో విడుదల లేదు అని ఒక మార్గదర్శకం ఉంటుంది దానిలో. అలా డ్యూటీలో యూనిఫామ్లో ఉన్నటువంటి పబ్లిక్ సర్వెంట్ని చంపేసిన వాళ్ళు ఆగిపోతారు, వాళ్ళకి జీవోలు వర్తించవు. అలాగే డెత్ పెనాల్టీ నుంచి లైఫ్కి కన్వర్ట్ అయిన వాళ్ళు రిలీజ్కి అనర్హులు అనేది వీళ్ళకి అడ్డుపడి వీళ్ళు ఆగిపోతున్నారు. ఓకే. అలాగే ఇంకొంతమందికి కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల దర్యాప్తులో భాగంగా నిజ నిర్ధారణ జరిగి కోర్టులో శిక్షలు పడి ఉంటే గనక దానికి కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల అనుమతి లేకుండా రిలీజ్ లేదు, ఇలాంటివి కూడా పెడతారు. పెట్టేస్తే వాళ్ళు ఆగిపోతారు. ఆ కేటగిరీలో సిబిఐ ఎంక్వైరీలో శిక్షలు పడినటువంటి వాళ్ళు ఆగిపోతారు. ఇలా అనేక ఇబ్బందులు, ఈ ప్రతిబంధకాలు ఏమీ లేకుండా జీవోలో ఉన్న మార్గదర్శకాలు అడ్డుపడకపోతే రిలీజ్ అవుతారు, లేకపోతే ఉంటారు. అలా ఉండిపోయిన బ్యాచ్ ఇది. ఓకే. వీళ్ళిద్దరూ 30 ఏళ్ళు గడిచిపోయింది. వీళ్ళు చేసిన నేరం చిన్నదని వాళ్ళు అనుకోవటం లేదు, పెద్దది అనే అనుకుంటున్నారు వాళ్ళు కూడా. తప్పు చేశాం మనం అనేటువంటి పశ్చాత్తాపంతో ఉన్నారు. నిజంగా పశ్చాత్తాపం పొందేవాడికి 5 ఏళ్ల కంటే జైలు శిక్ష అవసరం లేదు అన్న పద్ధతిలో మహాత్మా గాంధీ గారు మాట్లాడారు. కాబట్టి జైళ్ళు సంస్కరణ కేంద్రాల లేకపోతే నిర్బంధ శిబిరాల అనేది చర్చ జరగాలి. అంతకాలం అలా జైల్లో పెట్టుకొని బయట వాళ్ళ కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి, వీళ్ళ ఆరోగ్యాలు ఇబ్బంది పడుతున్నాయి. వీళ్ళని బయటకు వదిలితే కుటుంబంతో ఉంటారు, వీళ్ళ హ్యాబిచువల్ క్రిమినల్స్ కాదు, జరిగింది తప్పే. ఖచ్చితంగా అవతల వాళ్ళని అంటే విక్టిమ్స్ వాళ్ళ జీవితాలు కూడా గందరగోళమైన ఈ నేరం చాలా కుటుంబాలను ఇబ్బంది పాలు చేసిన మాట కూడా వాస్తవమే. కానీ ఇది అనుకోకుండా జరిగినది అనే విషయం, అంటే ఇంటెన్షనల్గా జరగలేదు అనేది జడ్జిమెంట్లో కూడా ఉంది. ఇది ఒక ప్రమాదంగానే చూడాలి అని, ప్రమాదంగా చూసి వాళ్ళ పట్ల కన్సిడర్ చేస్తే బాగుంటుంది అనేది ఒక అభిప్రాయం. అయితే ఇంతకాలం జైల్లో ఉన్నందుకు సంస్కరణ పొందారా లేదా అనేది చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు అందులో చలపతిరావు MA చేశాడు, కంప్యూటర్కి సంబంధించిన స్కిల్స్ నేర్చుకున్నాడు జైల్లోనే. దాంతోపాటు అతను ఇంగ్లీష్ చాలా ఫ్లూయెంట్గా మాట్లాడగలడు, రాయగలడు. ఇప్పుడు ఇంగ్లీష్లోనే చంద్రబాబు నాయుడు గారికి తన పరిస్థితి విన్నవించుకుంటూ ఈ మధ్య లెటర్ పంపించుకున్నాడు జైలు నుంచి. ఇలాంటి కండిషన్లో వాళ్ళు ఈ 32 సంవత్సరాల జైలు జీవితము రిమేషన్తో కలిపి 35 ఏళ్ళు కంప్లీట్ అయిన సందర్భంగా ఇంత సుదీర్ఘకాలం జైల్లో ఉంచడం అనేది ప్రజాస్వామికంగా కరెక్టా? ఇంకా అంటే వాళ్ళు చేసిన తప్పుకి ఇలా శిక్ష పెంచుకుంటూ వెళ్ళిపోతే ఎలాగా? ప్రతి జీవో వస్తుంది, వాళ్ళు శిక్ష ఎండ్ కాదు, మళ్ళీ జైల్లోనే ఉండిపోతారు వాళ్ళు. ఇలా ఎంతకాలం? అంటే రాష్ట్రపతి వాళ్ళకి మెర్సీ ఇచ్చాడు ఆ రోజున, KR నారాయణన్ గారు. ఆ మెర్సీ దేనికి? జైల్లో మగ్గిపోమ్మని కాదు కదా, వాళ్ళని కొంతకాలం జైల్లో ఉంచి విడుదల చేసి తిరిగి సమాజంలోకి పంపించమని. ఆల్రెడీ ఒక నిర్ణయం జరిగిన తర్వాత ఇంకా జైల్లో ఉంచడం అనేది ఇబ్బంది. అది ఎలా కరెక్టు అనేది ఒకటి. 30 ఏళ్ళు శిక్ష అనుభవించారనేటువంటి కన్సిడరేషన్తో కనీసం వాళ్ళని విడుదల చేయాలి మానవతా దృక్పథంతో అని. ఇప్పటికీ చలపతిరావు విషయంలో అయితే ఒక ఇన్సిడెంట్ జరిగింది వైజాగ్లో. అతను వైజాగ్ జైల్లో కూడా ఉన్నాడు అతను కొంతకాలం. అక్కడ హాస్పిటల్లో ఒక ఆక్సిజన్ సిలిండర్ లీక్ అవుతుంటే ఇతను చూసి దాన్ని తీసుకెళ్ళి అవతల పడేశాడు. అది అక్కడే ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే చాలామంది చనిపోయి ఉండేవాళ్ళు. ఓకే. ఆ చనిపోయే పరిస్థితి లేకుండా తను గాయపడ్డాడు ఆ సిలిండర్ అవతల పడేయటం వలన. ఇది నేను మరొకళ్ళు చెప్పడం కాదు, వైజాగ్ జైలు సూపరింటెండెంట్ ప్రభుత్వానికి ఉత్తరం రాశాడు. ఆ రోజు అతను ఆ డ్యూటీలో ఉండి అనుకోకుండా అది చేయటం వలన
చాలామంది సేవ్ అయ్యారు, అతన్ని కొంచెం కన్సిడర్ చేయండి రిలీజ్కు సంబంధించి అని రాసిన లెటర్ కూడా ఉంది. ఇది ఎవరి ఇన్ఫ్లుయెన్స్తోనూ రాయించింది కదా, అంత ఇన్ఫ్లుయెన్స్ చేసేంత డబ్బులు లేవు వాళ్ళ దగ్గర, బలము లేదు, వాళ్ళకి నైతికంగా అండగా నిలబడిన వాళ్ళు కూడా ఎవరు లేరు. ఆ రోజున వాళ్ళ ఉరి శిక్ష రద్దు కోసం ఉద్యమించినటువంటి ప్రజా సంఘాలు కూడా ఇప్పుడు వాళ్ళని పట్టించుకోవడం లేదు సీరియస్గా. వాళ్ళ రిలీజ్ గురించి కూడా పనిచేయాలి కదా, పని చేయట్లేదు, ఇదొక గొడవ ఉంది. కాబట్టి ఇన్ని కండిషన్స్లో అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇంత క్రైమ్ చేసిన వాళ్ళు ఇంకా బయటకు వచ్చేస్తారా అని అనుకుంటారు, కానీ ఇది ప్రతి జీవో టైంలోనూ వస్తుంది. అంటే జీవిత ఖైదీలు విడుదల అనగానే ఒక దొంగల ముఠా సమాజం మీదకి వచ్చేస్తుంది అనుకుంటారు. జీవిత ఖైదీల గొడవ వేరు. వాళ్ళు ఏదో ఒక ఆవేశంలో ఒక క్రైమ్కి కమిట్ అయ్యి జైలుకి వెళ్ళేవాళ్ళు తప్ప లైఫర్స్లో హ్యాబిచువల్ అఫెండర్స్ తక్కువగా ఉంటారు. 1% కంటే తక్కువే ఉంటారు. ఏదో ఆవేశంలో క్షణికమైనటువంటి తగాదాలు కొట్టి అవతలాన్ని చంపేసి ఒక్కొక్కసారి అవతల వాడిని ఎలిమినేట్ చేయకపోతే తన జీవితం ముందుకెళ్ళదనే భయం చొప్పున కాన్స్పిరసీ చేసి చంపేసే కేసులు కూడా ఉంటాయి. ఇలా ఈ చంపటం అనేది అడ్డు తొలగించుకోవడంలో భాగంగా జరిగే హత్యాకాండే కానీ వాళ్ళు హ్యాబిచువల్ క్రిమినల్స్ అయ్యి చెయ్యరు. ఓకే, కొంతమంది ఉంటారు, అది 1% కంటే తక్కువే. 99% హ్యాబిచువల్ అఫెండర్స్ ఉండరు దాంట్లో, లైఫర్స్లో. ఆ కేటగిరీలోకే వస్తారు వీళ్ళు కూడా. వీళ్ళు ఆల్రెడీ జైల్లో ఇతర రిమార్క్స్ ఏం లేవు వీళ్ళకి. చలపతిరావు మీద ఉన్నటువంటి ఎలిగేషన్ ఏంటంటే అతను చదవటము, రాయటము, మాట్లాడటము తెలుసుకొని ఉండటం చేత అతను నేరం లేని ప్రపంచాన్ని సృష్టించటం ఎలా అనేది ఒక పుస్తకం రాశాడు జైల్లో ఉండి. ఆ బుక్ బయటకు రాలేదు. అలా రాస్తూ అతను ఆ రాసిన పుస్తకంలో ఒక చిన్న పేరా చెప్తాను. ఈ క్రైమ్ జరిగినప్పుడు విజయవర్ధన్ రావుకి ఒళ్ళు కాలిపోయింది. ఒళ్ళు కాలిపోయినటువంటి సందర్భంలో అతను తీసుకొని వీళ్ళు బస్ చేసినటువంటి హోటల్కి తీసుకొచ్చాడు. ఒక లాడ్జ్లో చిన్న గది తీసుకొచ్చి ఇతను అరుస్తున్నాడు ఆ మంట తట్టుకోలేక. ఇతన్ని డాక్టర్కి చూపించాలి, చూపిస్తే దొరికిపోతానేమో అనే భయం. చూపించకపోతే ఇతను ఈ పరిస్థితి ఏంటో తెలియదు, ఇతను అరుస్తున్నాడు, ఎక్స్పోజ్ అవుతుంది అరిస్తే. ఈ ప్రెజర్ తట్టుకోవడానికి అతనికి ఒక ఆలోచన వచ్చింది ఆ టైంలో. ఇతన్ని చంపేస్తే అసలు గొడవ లేదు, ఇతన్ని చంపేసి వెళ్ళిపోతే అని ఆలోచించాను నేను. కానీ నా ఆలోచన నాకే తప్పనిపించింది 2 నిమిషాల తర్వాత. అప్పుడు ఇలాంటి ఆలోచన చేశానేంటి అని బాధపడి అతను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి దొరికిపోయాడు. అతను ఆ రోజున దొరకడం 32 ఏళ్ళుగా అలా లోపల ఉన్నారు. ఇది పరిస్థితి. అంటే వీళ్ళల్లో జరిగినటువంటి మానసిక సంఘర్షణలను కూడా ప్రపంచం ముందు ఓపెన్గా పెట్టేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. మేము నేరం చెయ్యలేదు అని మాట్లాడట్లేదు వాళ్ళు. నేరం చేశాము, తప్పే, మేము చాలా దారుణమైన క్షమాకి ఏమాత్రము పాత్రం కాని నేరమే చేశాము, అయినప్పటికీ మానవతా దృక్పథంతో 32 ఏళ్ళు జైలు చేశాం కాబట్టి విడిచిపెట్టండి. మహాత్మా గాంధీని హత్య చేసిన వాళ్ళని కూడా వదిలిపెట్టేశారు కదా 14-15 ఏళ్ళకి. ఆ కేసులో 2 ఉరిదీశారు, నానాన్ని ఉరిదీశారు, గాడ్సే గారిని ఉరిదీశారు. మిగిలిన వాళ్ళందరినీ వాళ్ళకి యావజ్జీవ శిక్ష పడింది. యావజ్జీవ శిక్ష 14 ఏళ్ళు కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళని వదిలిపెట్టేశారు. అందులో ఒక గాంధీ గారి హత్యలో గాడ్సే తమ్ముడు ఉన్నాడు, గోపాల్ గాడ్సే. గోపాల్ గాడ్సే తను మిలిటరీలో పనిచేస్తూ ఈ కాన్స్పిరసీలో కూడా పాల్గొన్నాడు. అందుకని ఈ కేసులో శిక్ష అయిపోయి బయటకు వచ్చిన తర్వాత అతన్ని మిలిటరీ కోర్టు మళ్ళీ విచారించి ఒక 2 ఏళ్ళు శిక్ష వేసింది. అందరికంటే 2 ఏళ్ళు అదనంగా అనుభవించి వచ్చాడు అతను బయటికి. ఇలా చాలా క్రైమ్స్లో బయటకు వచ్చేసారు. నేను ఇందాక చెప్పినటువంటి జూబ్లీ బ్లాస్ట్ కేసులో అంతమంది చనిపోయినప్పటికీ, ఇంటెన్షనల్గా బ్లాస్ట్ చేసి చంపేసినప్పటికీ వాళ్ళు హాయిగా బయటకు వచ్చేసారు. ఈ బయటకు వచ్చేస్తున్నారు అనేది వాళ్ళ మీద ఈర్ష్యతోనో ద్వేషంతోనో చెప్తున్న మాట కాదు, వివక్ష ఉంది అని చెప్పడానికి. ఈ వివక్ష విషయం పక్కన పెట్టేసినప్పటికీ
జైళ్ళు సంస్కరణ కేంద్రాలు అని అంగీకరిస్తే 30 ఏళ్ళు జైల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు మారారు అనేది వాళ్ళ జీవితం నుంచి అర్థమవుతోంది. వీళ్ళిద్దరిలో కాంప్లికేటెడ్ చలపతిరావు మాత్రమే జైలు డిపార్ట్మెంట్కి. ఎందుకంటే అతను చదువుకుని ఉండటం చేత, విషయం తెలియటం చేత, తన కేసు తన పరిధిలో అన్ని అంశాలని అతను క్షుణ్ణంగా స్టడీ చేస్తాడు కాబట్టి మంచి రాతగాడు. అద్భుతమైన కథలు రాశాడు అతను జైలు జీవితం మీద. అయితే అతను ఈ క్రియేటివిటీ ఉండటం వలన ఎవరైనా ఏదైనా సమస్యలో ఉంటే జైలు డిపార్ట్మెంట్కి కావచ్చు, హైయర్ అఫీషియల్స్ కావచ్చు, ఓ పిటిషన్ రాసి పెడతాడు అతను. నేను ఇప్పటికీ చెప్తున్నాను, జైళ్లలో కులగణన తీస్తే దళితుల శాతమే అధికంగా ఉంటుంది. 85% పైన దళితులే ఉంటారు జైళ్లల్లో. ఏ జైలైనా తీసుకోండి మీరు. కాబట్టి ఈ చదువు లేని వాళ్ళు అమాయకులు అంటే వాళ్ళకి ఈ చట్టం తాలూకా గొడవలు అవి తెలియదు. క్రైమ్ చేస్తారు వాళ్ళు. క్రైమ్ చేసిన వాళ్ళల్లా ముదురు అనుకోవనక్కర్లేదు. ఇన్నోసెన్స్తో క్రైమ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళకి ఆసరాగా నిలబడి వీళ్ళకి పిటిషన్లు రాసి పెట్టడం లాంటి పనులు చేస్తాడు అతను. ఇది జైలు ఆఫీసర్లకు తలకాయ నొప్పిగా మారడం చేత వాళ్ళు చిరాకు పడతారు ఇతని మీద. అంతకుమించి వేరే ప్రవర్తనకి సంబంధించిన ఎలిగేషన్స్ లేవు వాళ్ళ దగ్గర. వీడు అయిన దానికి కాయిన దానికి పిటిషన్లు రాసి పెడతాడు అందరికీ అనే గొడవ ఒకటి మాత్రం ఉంది. ఆ సఫరింగ్ ఉంది ఇతని నుంచి జైలు డిపార్ట్మెంట్ వాళ్ళకి. అంతకుమించి పెద్ద హార్మ్ఫుల్ కాదు ఇతను. కాబట్టి ప్రభుత్వం పట్టించుకునే విషయాన్ని ఒక స్పెషల్ జీవోలు వాళ్ళని విడుదల చేస్తే, అంటే త్వరలో జీవో ఇవ్వాలనుకుంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవిత ఖైదీల విడుదలకి. ఆ జీవోలో వీళ్ళని కూడా, అంటే వీళ్ళ సంస్కరణ పొందారా లేదా అనేది నివేదిక తీసుకుని, జైళ్ళ నుంచి అతనేమో రాజమండ్రిలో ఉన్నాడు, ఇతను నెల్లూరు జైల్లో ఉన్నాడు చలపతిరావు, విజయవర్ధన్ రావు రాజమండ్రిలో ఉన్నాడు. ఈ 2 జైళ్ళ నుంచి ఇంతకాలం ఈ 30 సంవత్సరాల వాళ్ళ ప్రవర్తన గురించి ఒక రివ్యూ చేసి వాళ్ళ ప్రవర్తన బాగుంది